మేడిగడ్డ మరమ్మతులు చేతగాక తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ కట్టి కాంగ్రెస్ నేతలు నీళ్లు తెస్తామంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పక్క రాష్ట్రాలకు బహిరంగ లేఖలు రాయడం మానేసి మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేసి సాగునీరు అందించాలన్నారు. వచ్చే ఏడాది రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ రిపేర్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 50 మీటర్లకు ఎత్తుకు బ్యారేజ్ కట్టడానికి కిషన్ రెడ్డి గారు మహారాష్ట్రను ఒప్పియాలి, దానికి నేను లేఖ రాస్తున్న బహిరంగ లేఖ అన్నాడు. వివేక్ ఏమంటున్నాడు, 150 మీటర్ల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయింది అంటాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయితే నువ్వు కిషన్ రెడ్డి గారికి ఎందుకు బహిరంగ లేఖ రాసినావు? రేవంత్ రెడ్డిది కూడా ఎట్లుందంటే పొలిటికల్ స్కోరింగే తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు రేవంత్ రెడ్డికి. ఎవడన్నా ఒక పక్క రాష్ట్రాన్ని ఒప్పించాలి, అక్కడ వేరే ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఒక స్టేట్స్ మెన్ లాగా బిహేవ్ చేయాలి. నిజంగా నువ్వు కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే మహారాష్ట్ర అగ్రిమెంట్ అవుతుందా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ డన్? నువ్వేం చేయాలి? మర్యాద పూర్వకంగా పోయి కలవాలి. మేము ఆ రోజు ఇదే తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటామని కొత్త రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే నేనే స్వయంగా ఆనాటి నీటిపారుదల శాఖ కార్యదర్శి మేమందరం కూడా మహారాష్ట్రకు వెళ్లి వాళ్ళని బతిలాడినాం, ఒప్పుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. కానీ మీరు 2.5 ఏళ్ల తర్వాత బహిరంగ లేఖ రాస్తుంది. అంటే మీ సిన్సియారిటీ ఏందో, మీ ప్రాజెక్టు పట్ల మీకుండే చిత్తశుద్ధి ఏందో అర్థమైతలేదా రాష్ట్ర ప్రజలకు?